ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయము 1 సమూయేలు గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుండి 17 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మీతో కూడా నడిచి మీరు ఈ దినం చేయాలని తలపెట్టిన ప్రతి కార్యమును మీ పక్షంగా ఆయన సఫలము చేయునుగాక. ఈ రోజంతా ఆయన యొక్క సమాధానమును, ఆయన యొక్క ప్రశాంతతను, ఆయన యొక్క సన్నిధిని మీరు అనుభవించుదురుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దేవుడు కృపాక్షేమములు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి మీరు నిత్యము మీ యొక్క జీవిత యాత్రలో పాటలు పాడుతూ, ఆయనని ఆరాధిస్తూ, ఆయనని మహిమపరుస్తూ మీ శేష జీవితాన్ని గడుపుతూ ఉండండి. అప్పుడు ప్రభు యొక్క మహిమను మీరు కన్నులారా చూడగలుగుతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ కూడా ఇలాంటి నిందలను, అపహాస్యపు మాటలను ఎంతగానో భరించాడు. ఒకవైపు మానసికంగా ఆయన కృంగిపోయాడు, మరొక వైపు ఆత్మీయంగా తండ్రి తన చేతులను వదిలేశాడు. సృష్టి అంతా కూడా ప్రభు యొక్క వేదన చూడలేక అది తెరచాటుకు వెళ్ళినట్టుగా చీకటి కమ్ముకుంది. ఆ శిలువ దగ్గర ఉన్న ఆ క్రూరులు, ఆ కసాయి వారు ఆ ప్రభు శిలువలో వేలాడుతున్న ఆ సమయంలో ఆ వేదన చూచి కూడా ఆయన్ని అవమానిస్తున్నారు. ఇతను ఇశ్రాయేలు రాజట. ఇప్పుడు ఆయన శిలువ మీద నుండి దిగొస్తే మనం నమ్ముతాం. ఓ ఇశ్రాయేలు రాజు, ఓ క్రీస్తు, ఇప్పుడు నీవు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు నీవే క్రీస్తు అని, నీవే యూదుల రాజు అని మేము నమ్ముతాము అన్నారు. దేవుని బిడ్డలారా, ఎంత అపహాస్యపు మాటలవి! ప్రభు వాటిని మౌనంగా భరిస్తున్నాడు. ఒకవేళ ఆయన అనుకుంటే ఆ శిలువ మీద నుండి దిగి రాలేడా? తప్పకుండా ఆయన దిగి రాగలడు. కానీ వాళ్ళు అంటున్నారు, నీవు అలాగ దిగి వచ్చినట్లయితే మేము నమ్ముతాము అంటున్నారు. అయితే యేసు ప్రభువారు శిలువ మీద నుండి ఎంత మాత్రం దిగి రాలేదు. శిలువ మీద నుండి దిగి రావడం కంటే మరణించి ఆ మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి బయటికి రావడమే గొప్పది. యేసు ప్రభు దానిని చూశాడు. వాళ్ళు అంటున్న అపహాస్యపు మాటలు ఎంత మాత్రమును పట్టించుకోలేదు. ఆయన తన మనసులో అనుకుని ఉండొచ్చు, నేను దిగి రాలేనని మీరు అనుకుంటున్నారా? లేకపోతే నేను వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతల్ని పంపడాన్ని మీరు తలంచున్నారా? నేను మరణిస్తాను, ఈ శిలువ మీద తలవాలుస్తాను, కానీ ఆ మరణాన్ని బ్రద్దలు కొట్టి, మరణానికి సవాలు విసిరి నేను తిరిగి లేస్తాను. నా సమాధిని ఖాళీ సమాధిగా చేసేస్తాను.
అని ఆ ప్రభు తన మనసులో తలపోసుకుంటూ ఉండొచ్చు. నా ప్రియమైన వాళ్ళారా, మీరు కూడా చాలాసార్లు ఎన్నో పరీక్షల గుండా, శ్రమల గుండా, వేదనల గుండా, అవమానాల గుండా మీరు వెళుతున్నప్పుడు మీ కష్టాలు, మీ బాధలు, మీ దుఃఖాలు చూసిన మీ బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఏం దేవుడండి మీ దేవుడు, కనీసం మీ కష్టాల నుండి విడిపించలేడా? మీరు ప్రతి వారం మందిరానికి వెళ్తూ ఉంటారు కదా, ప్రతిరోజు కుటుంబంతో ప్రార్థిస్తుంటారు కదా, ఏంటి కష్టాలు అని మిమ్మల్ని తెప్పి పొడుస్తుండొచ్చు. అయితే వాళ్ళు అలా అన్నంత మాత్రాన ఆ కష్టాలు అప్పటికప్పుడు ఆ సమస్యల్ని ఆయన వెంటనే తీసివేయడు, కానీ వాటికి మించిన అద్భుతమైన జవాబుని ఆయన ఇచ్చి వారు నివ్వెరపోయేలా ఆయన చేస్తాడు. మీ దేవుడు సూపర్ అనే విధంగా మీ జీవితంలో కార్యాలు జరిగిస్తారు. రేపటి దినాన ఒకప్పుడు మిమ్మల్ని నిందించిన ఆ అన్యజనులు, ఆ బంధువులే మీతో అంటారు కదా, మీ దేవుని మహిమ చాలా గొప్పది, నిజంగా ఆయన దేవతల కంటే గొప్ప దేవుడు, ఆయన సర్వశ్రేష్ఠుడు అని వారు సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యం నీ కొరకే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకొని, ప్రభు ఈ పరిస్థితుల్లో నుండి నిన్ను విడిపించకపోయినా దీనికి మించిన గొప్ప మహిమ దేవుడు నీ కొరకు తెస్తున్నాడని విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన నమ్మదగినవాడు, ఎన్నడూ ఆయనను మోసం చేయడు. కొంతమంది నీతిమంతులు అని పిలువబడే మనుషులుంటారు. మనం అతన్ని నమ్మొచ్చురా, మనం ఆమె నమ్మొచ్చు అని చెప్పుకుంటూ ఉంటారు. మనుషులు ఆ విధంగా ఒకరి గురించి అలా చెప్పుకుంటూ ఉంటుంటే మరి మన దేవుడు ఎంత గొప్ప నీతిమంతుడు. తప్పకుండా నీవు ఆయనని ఎటువంటి పరిస్థితుల్లోనైనా నమ్మొచ్చు. నీకు ఆయన సహాయం చేస్తాడు. ఆ సహాయం ఇప్పుడే, ఈరోజే మీకు చెయ్యాలని దేవుడు తలంచుకుంటున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, జయం మీదే. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మేము ఆలోచించిన దానికంటే, తలంచుకొనిన దానికంటే అధికముగా గొప్ప కార్యాన్ని మీరు చేయబోతున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. చాలా మారులు ప్రభువా, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వేదనలు ఎంతకాలం అని మేము అంగలార్చినాం. కానీ దానికి మించిన 1000 రెట్లు శ్రేష్టమైన ఒక అద్భుతాన్ని మీరు మాకు తీసుకొని వస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని నిండారుగా వారిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.